ఆంబోతు రాంబాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని ఏం లేదండి. దొడ్డిదేవన రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి కన్నా స్పీడ్ ఎక్కువ నాగబాబు గారికి. నాగేంద్ర బాబు గారిది దొడ్డిదారి ప్రవేశం అంటూ అంబటి రాంబాబు కామెంట్ చేశారు. ఈయన స్ట్రైట్గా వెళ్తాడు బాబు. నేను ఎంతసేపు కాంట్రవర్సీలు తీసుకెళ్ళి కలిసేవాడిని నాగబాబు గారిని. ఆయన ఏం చెప్పారంటే, నాగబాబు గారిది దొడ్డిదారి ప్రవేశమా? సిగ్గుందా నీకు అసలు? దొడ్డిదారి ప్రవేశం అంతానికి ఎమ్మెల్యేల కోట అభ్యర్థుల లిస్టులో ఎమ్మెల్సీగా నాగబాబు గారు నామినేషన్ చేశారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఏదో మా ఫ్యామిలీలో పర్సన్కి ఇలా ఒక పోస్ట్ ఇవ్వడం అనేది అనిపిస్తుంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓరవలేని వాళ్ళు చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. బట్ ఇది నాగేంద్ర బాబు గారికి ఎప్పుడో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఇప్పుడు రావడం, నాగబాబు గారి ప్రవేశం దొడ్డిదారి ప్రవేశం అంటూ అంబటి రాంబాబు కామెంట్ చేశారు. అంబటి రాంబాబు గారు అనకూడదు కానీ ఒక ఆంబోత్లా బిహేవ్ చేస్తున్నారండి. దొడ్డిదారి మీన్స్ ఎలా బిహేవ్ అంటే దొడ్డిదారిలో రావడం అనేది ఆయన అంటే జరిగేది కాదు కదా. అది రాజ్యాంగ చట్ట ప్రకారం జరిగిన ప్రాసెస్ అందరికీ తెలుసు. కొత్తగా ఏమీ అసలు ఇప్పుడు రావడం కాదండి. ఆయన ఎప్పుడో వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం మేము. బట్ ఇప్పుడు చాలా లేట్గా ఇచ్చారని అనుకోవాలి. ఆయన కూసే కూతలకి పెద్ద వాల్యూ లేదు, పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎమ్మెల్యే కోటా లిస్టులో ఎమ్మెల్సీగా నాగబాబు గారు నామినేషన్ వేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇది మా అందరికి కూడా అభినందనీయం. నాగబాబు గారు కూడా ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున, అలాగే ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నాగబాబు గారికి. ఇదంతా కూడా మాకు చాలా శుభసూచన. ఎందుకంటే నాగబాబు గారు కూడా 2019లో ఎంపీగా పోటీ చేసి ఉన్నారు. అట్లాగే గడిచిన 5 ఏళ్ళలో కూడా పార్టీ కోసం విస్తృతంగా పనిచేసి ఉన్నారు. 1924లో కూడా వారికి అనకాపల్లి టికెట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన తర్వాత ఈ పొత్తుల కారణాల వల్ల వారికి టికెట్ ఇవ్వలేదు. ఆ దిశగా ఇవాళ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించడం అనేది శుభ పరిణామం. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇంకా జనసేన పార్టీకి కూటమిలో ఇంకా మంచి పదవులు వచ్చి మిగతా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ అసలు ఎమ్మెల్సీకే ఇంకా చాలా తక్కువగా ఇచ్చారని మా అభిప్రాయం సార్. ఎందుకంటే నాగబాబు గారు ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడ్డారండి పార్టీలో. పవన్ కళ్యాణ్ గారి కన్నా స్పీడ్ ఎక్కువ నాగబాబు గారికి. ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకొని జన సైనికులను ఒక దారిలో తీసుకొచ్చే ఆలోచన విధానం నాగబాబు గారు చేశారండి. ఎప్పుడు కూడా నేను కూడా చాలాసార్లు నాగబాబు గారిని కలిశాను సార్. నేను ఎంతసేపు కాంట్రవర్సీలు తీసుకెళ్ళి కలిసేవాడిని నాగబాబు గారిని. ఆయన ఏం చెప్పారంటే, బాబు నువ్వు చిన్న కుర్రోడివి, ఆవేశపడకు, నీకన్నా నాకు ఆవేశం ఎక్కువ ఉంది, నేను కంట్రోల్ చేసుకొని ప్రజలకి ఏం చేయాలో మనం ముందుకెళ్ళాలి, మన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళి ఈ పార్టీ ద్వారా ప్రజలకి ఏం చేయాలని నాగబాబు గారు మాకు చెప్పడం జరిగింది. అంటే మేము ఆయన దగ్గర నుండి చూసాం కాబట్టి ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఎంత హైట్ ఉంటాడో మనసు కూడా అంత హైట్గా ఉంటుంది ఆయనది. కనుక ఆయనకి మేము ఎమ్మెల్సీ ఇవ్వడం చాలా సంతోషమే. కానీ ఇంకా ఆయనకి ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని మా ఆశ. ఎందుకంటే ఆయన చాలా గొప్ప మనసు. ఎంత కోపం ఉన్నా అనగదొక్కుని ముందుకెళ్ళేయడం మాకు చాలా బాగా నచ్చింది. మమ్మల్ని కూడా వెనక నుంచి నియోజకవర్గంలో ఏ సమస్యలు వచ్చినా మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా మీకు అండగా ఉండి మేము చేస్తాము భవిష్యత్తులో అని భరోసా ఇచ్చిన వ్యక్తి నాగబాబు గారు. ఒక చిన్న స్థాయిలో కూడా గౌరవించుకునే వ్యక్తి నాగబాబు గారు. కనుక ఆయనకి మాకు ఇవ్వడం ఎంతో సంతోషం. అలాగే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెద్ద పదవులు కూడా అనుభవించాలని మా కోరిక కూడా నాగబాబు గారికి. నాగబాబు గారికి పార్టీలో కళ్యాణ్ గారికి వెన్నెముకగా ఉంటూ ఆయన ఎన్నో పార్టీలో కష్టాలతో పాటు మాతో పాటు నడిచి ఎప్పుడు నేనున్నానంటూ మాకు కూడా కళ్యాణ్ గారితో పాటు నాగబాబు గారు ఎప్పుడు ఉండి పార్టీని నడిపించారు. అలాంటి నాయకుడికి ఈరోజు ఎమ్మెల్సీ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ రాబోయే కాలంలో ఆయన ఇంకా మంచి పదవులకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. అంటే నాగబాబు గారు పార్టీ గురించి విపరీతంగా కష్టపడిన వ్యక్తి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ గురించి అతను వారాహి యాత్రలు కానీ, ప్రజల్లోకి వెళ్ళటం కానీ, అలాగే మన వైజాగ్లో ఆయన చేసిన కార్యక్రమాలకు కానీ వెళ్తున్నప్పుడు ఇక్కడ మాలాంటి వాళ్ళందరికీ భరోసా ఇచ్చి పార్టీ పట్ల అంకిత భావంతో మా అందరి చేత పనిచేపించి పార్టీ ఆఫీసులో ఏ కార్యక్రమాన్నైనా చాలా జాగ్రత్తగా నిర్వహించి ఈరోజు జనసేన పార్టీకి ఆయన ఒక పెద్ద దిక్కుగా నిలబడ్డారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వటం అనేది మా అందరికీ చాలా ఆనందదగ్గ విషయం. జనసేన పార్టీ ఏకగ్రీవంగా అతన్ని మేము ఎమ్మెల్సీగా ఒప్పుకుంటున్నాము. కాబట్టి ఆయనకి ఇవ్వటం అనేది సమంజసంగా మేము అనుకుంటున్నాము. ఇది నిజంగా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే గతంలో నాగబాబు గారు ఎన్నో పదవుల్ని త్యజించి పార్టీ కోసం కష్టపడుతూ ఇటు కార్యకర్తలకి అటు అధ్యక్షుల వారికి కూడా వారధిలా పనిచేస్తా
ఏదైనా సమస్యలు ఉంటే తీరుస్తా పార్టీని ముందుకు తీసుకెళ్లారు. మరి అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు చాలా సంతోషంగా ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా, ఒక రాష్ట్ర చిరంజీవత ఎక్స్ ప్రెసిడెంట్గా, ఇప్పుడున్న అఖిల భారత చిరంజీవత వైస్ ప్రెసిడెంట్గా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నాగబాబు గారికి ఆ పదవి అనేది చాలా చాలా అవసరం, ఇవ్వాల్సిన క్రమం అయితే ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన ఒక 2 సంవత్సరాలు అయితే అతను వ్యక్తిగత కారణాల వల్ల రాకపోవచ్చు, కానీ అతను 2016-17లో ఆయన పార్టీలోకి ఆవిర్భావం చేసినప్పటి నుంచి, పార్టీలోకి వచ్చిన కాడి నుంచి నిరంతరం కష్టపడతానే ఉన్నారు. ఒకసారి నరసాపురంలో ఎంపీగా పోటీ చేయటం, అక్కడి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అతను పార్టీకి కష్టపడుతూ మరి ఈసారి కూటమి ప్రభుత్వంలో రావడానికి బాగా ప్రముఖ కీలక పాత్ర పోషించి, అదేవిధంగా పిఠాపురంలో మరి ఎలక్షన్ల ముందు నెల 15 రోజుల నుంచి అతను పిఠాపురంలో ఉండి పవన్ కళ్యాణ్ గారి అత్యధిక మెజారిటీ రావడంలో ప్రముఖ పాత్ర పోషించి అతను విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించేలా అతను కష్టపడ్డారు. అందువల్ల ఈ పోస్ట్ ఎమ్మెల్సీ అనేది అతనికి ఇవ్వాల్సిన అవసరం అయితే ఎటువంటి పరిస్థితిలో ఉంది. మేమందరం చాలా మెగా ఫ్యామిలీ అభిమానులుగా జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గం తరఫున కానీ, విజయవాడ జనసేన పార్టీ తరఫు నుంచి కానీ నిజంగా అండి చాలా ఆనందకరమైన విషయం. ఆయన కూడా పార్టీ కోసం అవేర్నెస్లో కష్టపడ్డాడు. రాముడి వెంట లక్ష్మణుడు ఉన్నాడేమో కానీ లక్ష్మణుడి వెంట రాముడు ఉండటం చాలా గొప్ప విశేషం. తన తమ్ముడు విశాలవంతమైన చాలా లగ్జరీ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం రాత్రనక పగలనక కొండలు చెట్లు పుట్టలు అంటూ తిరుగుతూ ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న తరుణంలో ఒక లక్ష్మణులాగానే నాగబాబు గారు జనసేన పార్టీ పనిచేశారు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ ఇవ్వటం చాలా గర్వకారణం. ఎమ్మెల్సీ కాదు, క్యాబినెట్లో తీసుకొని ఆయనకి మంచి హోదా కూడా కల్పించారు. పార్టీకి చాలా కష్టపడ్డారండి. 10 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన కూడా కష్టపడ్డారండి. ఇక్కడ బంధుత్వం అనేది లేదండి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, పిఎస్సీ చైర్మన్గా ఆయనకు ఒక ఉన్నతమైన స్థానం అనేది ఇవ్వాలి, అది కంపల్సరీ. సో అందుకని చెప్పి ఇచ్చారే తప్ప ఇక్కడ బంధుత్వం లేదు. నాగబాబు గారి దొడ్డిదారి ప్రవేశం అంటూ అంబటి రాంబాబు కామెంట్స్ చేశారు. ఆయన 4 లేడీస్ని చుట్టూ వేసుకొని డ్యాన్స్లు వేయడం అంటే చేయగలుగుతారు, కానీ ఆయన ఇలాంటివి చెప్పేంత స్థాయి కూడా ఆయనకి లేదండి. ఆ నాగబాబు గారు ఆయన స్థాయి వేరు, ఆంబోతు అంటే ఇంకా ఆంబోతుగానే ఉంటారు ఆయన ఎప్పుడు. ఆంబోతు రాంబాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని ఏం లేదండి. దొడ్డిదారుని రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళ నాన్నగారి వారసత్వాన్ని పెట్టుకొని ఎంపీగా గెలిచారు. వాళ్ళ నాన్నగారి సీఎం భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఎన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించాడు. ఎవరిది దొడ్డిదారి? మీది అసలు ఏ పార్టీ? అసలు మీది వైఎస్ఆర్ పార్టీ అయినా? వేరే వాళ్ళ దగ్గర లాక్కొని దొడ్డిదావలో మీరు ఈ పార్టీని స్థాపించుకోగలిగారు. ప్రతి 2 ఏళ్లకో 5 ఏళ్లకో పార్టీ అధ్యక్షుడిని నియమిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి భయం ఏంటంటే ఎప్పుడు ఈ పార్టీని ఎవరు లాక్కుంటాడో గుండెల్లో రైళ్లు పరిగెట్టి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా? నాగబాబు గారికి ఇప్పటికైనా ఎమ్మెల్సీ కోటా ద్వారా అసెంబ్లీకి పంపించడానికి మేము చాలా సంతోషిస్తాము. ఇప్పటికే చాలా లేట్ అయింది, కానీ ఇప్పటికైనా వచ్చినందుకు సంతోషిస్తూ ఉన్నాం. గతంలోనే ఎంపీ సీట్ని ఆయన మనం ఎన్నికల టైంలో ఏదైతే ఆయన ఎంపీ సీట్ని త్యాగం చేసి పొత్తుల్లో భాగంగా అవసరాన్ని బట్టి త్యాగం చేసి ఈరోజు తర్వాత మొన్న వచ్చిన ఎమ్మెల్సీ సీట్లు కూడా త్యాగం చేసి చివరికి ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు అవకాశం ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. నాగబాబు గారికి ఇప్పటికే బాగా లేట్ అయింది. ఎందుకంటే ఆయన త్యాగమే ఈరోజు అనకాపల్లి సీటు విషయంలో జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున ఆయన పోటీ చేస్తుంటే ఈ పార్టీకి ఆయన పార్లమెంటు మెంబర్గా ఉన్నత స్థానంలో ఉండేవాడు. మరి ఈ రోజున కూటమి ధర్మం ప్రకారం మరి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తానని చెప్పారు. ఇప్పటికే లేట్ అయింది. అయితే ఇప్పుడు ఆయనకి సముచితమైన స్థానం ఇచ్చి గౌరవించాలని చెప్పి ఈరోజు ఆ గౌరవం అతనికి వస్తుందని మేము అందరం సంతోషిస్తాం. నాగబాబు గారు నామినేషన్ చేశారు కదా, దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఆనందంగా ఉందండి. కష్టపడిన కార్యకర్త నాగబాబు కూడా కార్యకర్తే. ప్రతి కార్యకర్తకి మనం కష్టపడితే పార్టీ గుర్తిస్తుంది, ఏదో పదవి ఇస్తుంది. 100% మేము రాధారంగ మిత్రమణులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, రాష్ట్రంలో ఉన్న కాపు సంఘాల నాయకులు కానీ, అన్ని ఇతర కులాల సంఘాల నాయకులు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎవరు కూడా తప్పు పడతలా. నాగబాబు గారు అంత వయసులో కూడా పాపం ఆయన కష్టపడ్డారు. పిఠాపురంలో నేనైతే క్యాంపెయిన్ చేసినప్పుడు
మమ్మల్ని ఆయన పిలిచి మీరు చాలా బాగా కష్టపడ్డారు ధర్మ గారని మా టీముని రాధారంగం టీముని 12 రోజులు చేశానండి నేను పిఠాపురంలో. నాగబాబు గారు హక్కును చేర్చుకుని మాకు భోజనాలు పెట్టి మమ్మల్ని అంత ఇదిగా చూశాడంటే, ఆయన ఆ స్థాయిలో ఉండి మమ్మల్ని ఆ విధంగా గౌరవించాడంటే ఆయనలో చిత్తశుద్ధి ఉంది. ఆయనకి కులం లేదు, మతం లేదు, అందరినీ కలుపుకునే వ్యక్తి నాగబాబు గారు. ఆయనకి ఇవ్వడం ఇది చాలా కరెక్ట్ అని చెప్పి మేము రాధారంగం తరఫున మేము హర్షం ప్రకటిస్తున్నాం. మాకు చాలా గర్వంగా ఉందండి. నాగబాబు గారు ఆయన సోదరుడికి ప్రతి క్షణం, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి క్షణం వెన్నంటి ఆయన ప్రోత్సహించి ఏది నాకు ఇది కావాలి అని అడగకుండా మా రాజకీయాల్లో ఉండి ఆయనకి చాలా తోడ్పాటుగా ఉన్నారండి. నాకు ఇది కావాలి, నేను ఒక ఎమ్మెల్యేగా చేస్తానని కూడా ఆయన ఆశపడలేదు. తమ్ముడు బాగుండాలి అనుకుని మా పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన్ని గురించి ఇవాళ ఆయనకి సీట్ ఇవ్వడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది, చెప్పుకోదగ్గ విషయం. కానీ మేమైతే మా రాజకీయ పరంగా మా అధినేత దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తల వరకు కూడా ప్రజల కోసం పనిచేసేవాళ్ళం అండి. ఇవాళ రాజకీయం మా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి పంచాయతీలో కూడా చెప్పుకుంటున్నారు. మొన్న సంక్రాంతికి ఊర్లో వచ్చిన, ఎక్కడి నుంచో ఊరు తిరిగి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోడ్లు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నందుకు మమ్మల్ని చాలా ప్రశంసిస్తున్నారు. అందుకు గాను మేము చాలా గర్విస్తున్నాము. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మా పార్టీలో కష్టపడిన నాయకులందరికీ కూడా మరి ఈ రోజున పదవులు దక్కాయి. అదేవిధంగా మరి ప్రధాన కార్యదర్శి అయిన నాగబాబు గారు కూడా ఎంతో కృషి చేశారు. మరి తారతమ్యాలు లేకుండా మరి పార్టీలో ప్రతి ఒక్కరికి ఈ రోజున అంత గౌరవాన్ని ఇచ్చారు మరి కళ్యాణ్ గారు. మరి సొంత అన్నకి గౌరవాన్ని ఇవ్వరా? తప్పకుండా ఇస్తారు. ఇదంతా కూడా మేము జన సైనికులు వీర మహిళలుగా మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. యాక్చువల్గా నాగబాబు గారు 2024 ఎన్నికల్లో ఎంపీగా కంటెస్ట్ చేయాల్సింది. సో కూటమిలో భాగంగా, అలయన్స్లో భాగంగా బీజేపీకి తన సీటును కేటాయించడం, ఆయన త్యాగం చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీల్లో, ఇప్పుడు వచ్చిన 5 ఎమ్మెల్సీల్లో ఒక ఎమ్మెల్సీని నాగబాబు గారికి కేటాయించడం జరిగింది. అలాగే ఇంతకుముందు రాజ్యసభ సభ్యులకి రాజ్యసభ స్థానం ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అది ఇవ్వడం కుదరలేదు. కాబట్టి రాష్ట్ర క్యాబినెట్లో స్థానం కల్పించేలాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఈరోజు ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా చాలా సంతోషం అండి ఆయనకి. ఎందుకంటే నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళకి ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది అనడానికి ఇలాంటి వ్యక్తులు అధికారంలోకి రావడమే నిదర్శనం అండి. పవన్ కళ్యాణ్ గారు ఏ స్వార్థం లేకుండా పనిచేశారు. 10 సంవత్సరాలు కూడా ప్రజల కోసమే చేశారు. మరి ఏదైతే అధికార పార్టీ వచ్చినా కూడా ఆయన సొంత ప్రభుత్వ డబ్బులు వాడుకోకుండా వారి వరదలప్పుడు కానివ్వండి, అదేవిధంగా వరదలప్పుడు పంచాయతీలకి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు ఇచ్చారండి. ఎవరండి వాళ్ళ రోజులు సొంత డబ్బులు ఇచ్చేది? మేము అధికారంలో ఉన్నాం కూడా ప్రభుత్వ ధనాన్ని వాడుకుందాం అనుకునే వాళ్ళే తప్ప సొంత నిధులను వెచ్చించే వాళ్ళు ఎవరు లేరు. అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ నుండి వచ్చి సేవే ప్రాణంగా ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన నాగబాబు గారు ఇవాళ ఎమ్మెల్సీగా రావడం ఇంకా సంతోషంగా ఉందండి. ఎమ్మెల్సీగా ఎంచుకున్నందుకండి ఆయన అర్హుడండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే లేట్గా వచ్చినట్టు. పార్టీ ఏ రోజైతే ఆవిర్భావం జరిగిందో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఉన్న టాప్ 5 మెంబర్స్లో పేరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? నాగబాబు గారు ఖచ్చితంగా ఉన్నారు. ఆయనకి ఇంకా ఇప్పుడు పదవి రావడం అనేది ఇంకా లేట్ అయిందని మా పర్సనల్ ఫీలింగ్. ఆయన ఫస్ట్ నుంచి జనసేనలో ఉన్నారు. ఇప్పుడు వరకు లాంగ్ జర్నీలో నాదెళ్ల మనోహర్ తర్వాత నాగబాబు గారు. నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం చాలా ఆనందం. ఎందుకంటే నాగబాబు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా చాలా కష్టపడ్డారు పార్టీ కోసం. 2019 ఎలక్షన్స్లో అయినా కానీ, 2024 ఎలక్షన్స్లో అయినా కానీ, 2024 ఎలక్షన్స్లో సీట్ లేకపోయినా వెనకట్లుండి పార్టీ కోసం చాలా శ్రమించారు. పార్టీ అధికారంలోకి రావడానికి, అంటే కూటమి అధికారంలోకి రావడానికి ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. అలాగే పార్టీని నిర్మించడానికి కూడా చాలా వెనకాల కీలక బాధ్యతలు వ్యవహరించారు ఆయన. సో నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. మేము జన సైనికులు మేమందరం చాలా ఆనందపడుతున్నాం నాగబాబు గారికి ఇవ్వడం. ఎందుకంటే 2024లో ఆయనకి సీట్ ఇవ్వకపోయినా సరే చాలా ఉత్సాహంగా పిఠాపురంలో అయితే నేను రాష్ట్రం నలుమూలల ఎంతో ఉత్సాహంగా ఆయన ప్రచారం చేసి అందరి కూటమి విజయానికి చాలా తోడ్పడ్డారు ఆయన. సో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం మేము చాలా ఆనందిస్తాం. ఆయన పార్టీకి చేసిన సేవలు, నాగేంద్ర బాబు గారు పార్టీకి చేసిన సేవలు, ప్రజారాజ్యం దగ్గర నుంచి అటు అన్నగారికి కానీ ఇటు తమ్ముడు గారికి కానీ ఆయన చేసిన సేవలు, ఆయన ఏ రోజు కూడా పదవులు ఆశించి పని చేయాల.
ఆయన పదవులు ఆశించినట్టయితే ఎప్పుడో పదవులు వచ్చాయి. ఆయన ఇక్కడ కాదు, నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కన కూర్చోబెట్టేవారు పవన్ కళ్యాణ్ గారు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా, కొణిదెల ఫ్యామిలీ ఎప్పుడు కూడా పదవులకు ఆశించిన వ్యక్తులు కాదు, ప్రజల కోసం బయటకు వచ్చిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వ్యక్తుల్ని విమర్శించే స్థాయి ఎవ్వరికీ లేదండి, ఎవ్వరికి. అలాంటి వ్యక్తుల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళు దిగజారి మాట్లాడుతున్నట్టే కానీ అంతకంటే ఇంకోటి ఏమీ లేదని చెప్పేసి నేను చెప్తున్నా. ఇవాళ నాగేంద్రబాబు గారు ఉన్నారు, ఆయన ఎలాంటి వ్యక్తి అండి? అన్నకి ప్లస్ తమ్ముడికి కాపు కాస్తారే తప్ప ఎప్పుడు కూడా ఎవరిని కూడా దిగజారి మాట్లాడే మనస్తత్వం వాళ్ళది కాదు. ఆ ఫ్యామిలీ అలాంటిది, జనాలు ఆదుకునే ఫ్యామిలీ తప్ప పొద్దున్నే లెగిస్తే ఇవాళ చిరంజీవి గారి ఇంటి ముందు కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, నాగేంద్రబాబు గారి గురించి కానీ జనాలు వాళ్ళ గురించి వాళ్ళు చూస్తే చాలు అన్నట్టు ఉంటారే తప్ప, వాళ్ళు జనం కోసం పుట్టారే తప్ప జనాలను ఎప్పుడు కూడా కించపరిచి కానీ, అది ఇంకో రకంగా కానీ రాజకీయంగా ఎదుగుదాం, ఆర్థికంగా ఎదుగుదాం, లేకపోతే ఏంటి తండ్రిని అడ్డం పెట్టుకోనో, తల్లిని అడ్డం పెట్టుకోనో, లేకపోతే చెల్లిని తొక్కేద్దామనో భావించే మనస్తత్వం ఉన్న వ్యక్తులు మాత్రం కాదు. నాగబాబు గారి దొడ్డిదారి ప్రవేశం అంటూ అంబటి కామెంట్ చేశారు. అసలు అంబటి ఎవరండి? అంబటి ఎవరు? అంబటి అనేవాడు కాంబోతు రాంబాబు. ఆ కాంబోతు రాంబాబు అనేవాడు ఏ దారిలో వచ్చాడు? అదే వ్యక్తిని ఇదే జగన్మోహన్ రెడ్డి ముడ్డి పగలగొట్టాడు. బినామీ పేరులతో ముడ్డి పగలగొడితే ఆ దారిలో వచ్చిన వ్యక్తి ఈ అంబటి రాంబాబు అనేవాడు. వాడి స్థాయి వాడు తెలుసుకోకుండా ఇవాళ నాగేంద్రబాబు దొడ్డిదారు అంటున్నాడు. నాగేంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఎవరో దొడ్డిదారులు రారు, రాజబాటలో వస్తారు. అలాంటి వ్యక్తుల్ని విమర్శించే స్థాయి ఇలాంటి ఎదోలకి ఎవరికి లేదని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నా. నాగబాబు గారిది దొడ్డిదారి ప్రవేశమా? సిగ్గుందా నీకు అసలు? దొడ్డిదారి ప్రవేశం అంటానికి అంటే సింహం సింగిల్ గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి. మీరు గుంపులుగా వస్తారు, మేము సింగిల్ గానే వస్తాము. దొడ్డిదారులు రావాల్సినంత అవసరం లేదు. ఏంటి, మా దారి ఎప్పుడు స్ట్రైట్ గానే ఉంటది. మీరు రహదారులు ఎత్తుక్కుంటూ ఉంటారు, ఎప్పుడెప్పుడు ఏ కుక్కలు వచ్చి తరుగుతాయా అని పరుగులు తెస్తూ ఉంటారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిన అంబటి రాంబాబు గారు. మాకందరికీ చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మొదటి నుంచి కూడా నాగబాబు గారు ఎంతోమంది జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వాళ్ళు చాలామంది కూడా ఆయన ఓడిపోగానే తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన నాదెళ్ల మనోహర్ గారు కానీ, నాగబాబు గారు కానీ పార్టీ కోసమే అంకిత భావంతో నడుచుకున్నారు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ ఇవ్వడం మనందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కాకపోతే చాలామంది ఏంటంటే తన కుటుంబ సభ్యుడు వాళ్ళకే చూసుకుంటున్నారు అనేసి అని అంటున్నారు. అది అవివేకం అండి. ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కులాలు, మతాలు, అలాగే బంధాలు, బంధుత్వాలు కూడా ఆయన చూడరు. మనిషి మన పార్టీ కోసం ఎంత ఇదిగా కష్టపడతారు. అలాంటి వ్యక్తుల్ని ఆయన ఆదరించడం పవన్ కళ్యాణ్ గారి నైజం. చాలా సంతోషంగా ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తూ జన సైనికుల్ని, వీర మహిళల్ని వెనకుండి నడిపిస్తూ అందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళతో మాట్లాడి సమన్వయపరుస్తూ ఉంటారు నాగబాబు గారు. మాకు ఒక పెద్ద దిక్కు. అలాంటి నాగబాబు గారికి పదవి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీలో ఎవరు కూడా తరతరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ కొత్త వాళ్ళే. అందులో నాగబాబు గారికి ఎందుకు మనం గతంలో మీరు చూడొచ్చు ఎంపీ సీట్ ఆయనకి ఇవ్వాలి మన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఎంపీ స్థానాన్ని కూడా ఆయన ఆ రోజు కూటమి కోసం త్యాగం చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నాకు పదవులు అవసరం లేదు, నేను ఒక కార్యకర్తలాగా పార్టీ కోసం పనిచేస్తా. పవన్ కళ్యాణ్ గారు నాకు అధ్యక్షులు, నా అధ్యక్షులు వెనక నేను నడుస్తాను అన్నారు. నిజంగా ఆయన చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఈరోజు ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే దాని గురించి మన అంబటి ఆంబోత్ ఏదో మాట్లాడుతున్నాడు. ఆంబోతుకి నేను చెప్పేది ఏంటంటే, ఆంబోతులాగా అరిస్తే అయిపోదు, కొంచెం తగ్గి ఇప్పటికైనా సరే మీరు భూమి మీద నిలబడితే మంచిది, లేకపోతే ఈ మాత్రం కూడా లేకుండా పోతారని చెప్పి నేను తెలియజేస్తాను. నాగబాబు గారు ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా నాగబాబు గారికి వీర మహిళలందరిగా హార్టీ కంగ్రాచులేషన్ సార్. మీరు చాలా లేటుగా ఇచ్చిందనే పార్టీ చెప్తాం మేము కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన సోదరుడు అనేది ఏదో అన్నారు కదా, వారసత్వ రాజకీయాలు ఇస్తారు అనేది. ఈ పాయింట్ కూడా చెప్తాను, వారసత్వ రాజకీయాలు ఇక్కడ ఎవ్వరికీ ఇలా ఇవ్వలేదు. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు నడుస్తూనే ఉన్నారు, కానీ ఇంతవరకు ఆయనకి ఏ పదవి ఇచ్చింది లేదు.
పైగా ఎమ్మెల్యే మనకి జరిగినప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు నాగబాబు గారు పక్కకు తప్పుకున్నారు. ఎందుకంటే నేను పక్కకు తప్పుకుంటే నా తమ్ముడికి ఇంకొకరు ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు వస్తారు, ఇంకొక లీడర్ ముందుకు వస్తారు, నేను ఎప్పటికైనా రావచ్చు అని చెప్పి ఆయన పాటికి ఆయన పక్కకు తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్య కదా, మా తమ్ముడు కదా అని చెప్పి ఎవరికి అలాంటి పోస్టులు ఇవ్వలేదు. పైగా వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఎవ్వరు ఏ పోస్టు అడగలేదు కూడా. సో ఇక్కడ వారసత్వ రాజకీయాలు అనేవి లేవు. ఒకవేళ అలా ఉంది అంటే మీరెవరో ఆ పేరు అనేది బహిర్గతంగా చెప్పి పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయమని మనం చేస్తున్నాం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. నిజంగా ఎమ్మెల్సీగా నాగబాబు గారు రావటం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అంటే ఎన్డీఏ కూటమి తరఫున ఆయన సీట్ని ఎమ్మెల్యే సీట్ని వదులుకొని ఎమ్మెల్సీగా ఇవ్వటం అంటే మాకు చాలా హ్యాపీగా ఉందండి. పార్లమెంట్లోకి నాగబాబు గారు వెళ్ళటం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. జనసేనకి కేడర్ లేదని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా మా నాగబాబు గారు రాణిస్తున్నారు. అది చూసుకొని ఆ దృష్టి పెట్టుకొని మళ్ళీ మీరు వస్తారో రారో మీరు గుర్తు పెట్టుకొని మాట్లాడిన వాళ్ళు దగ్గర పెట్టుకొని మీకు మర్యాదగా ఉండదు. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం, చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ కోసం శ్రీ కొనదెల నాగబాబు గారు అహర్నిశలు శ్రమించారు. పవన్ కళ్యాణ్ గారికి అండగా కాకుండాను పార్టీ శ్రేణులకి జన సైనికులకి అండగా నిలుస్తూ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద అలాగే కార్యకర్తల సమస్యల మీద ఎప్పుడు కూడా పార్టీకి పార్టీ ఆఫీస్కి అందుబాటులో ఉండి మా సమస్యల పరిష్కారం కోసం మా ఉన్నటువంటి మాకు ఇబ్బందులను అన్నింటినీ కూడా అధికార పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అతను ఎప్పుడు కూడాను మాకు పార్టీకి అండగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్సీ అవ్వటం రేపు పొద్దున అతను ఒక మినిస్టర్ హోదాలో రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే నాడు ప్రజారాజ్యం స్థాపించినప్పుడు అన్నకి తగ్గ తమ్ముడిగా ఏ విధంగా ఆయన ప్రజారాజ్యానికి సేవలు చేశారు, వాళ్ళ అన్నయ్య వెనక ఏ విధంగా ఒక స్తంభంలో నిలబడ్డారన్న విషయం అందరికీ తెలుసు. అలాగే తమ్ముడు జనసేన పార్టీ స్థాపించిన కానుంచి మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు తమ్ముడు నాకు ఇది కావాలి అది కావాలి ఏదో పార్టీలో నేనే నెంబర్ 2 అన్న తీరులో ఏ రోజు వ్యవహరించకుండా అతను కూడా మాలాగా ఒక కార్యకర్తలాగా ఒక పెద్ద కార్యకర్తలాగా పనిచేసి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ పదవి తీసుకోబోతున్నారు. దానికి విమర్శలు చేసేవాళ్ళు చేస్తారు, కానీ మేము అందరం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి నాగబాబు గారు ఆయన పార్టీ కోసం చేసినటువంటి కార్యక్రమాలు అయితేనేమండి అనేక రకాలుగా పార్టీ కోసం శ్రమించి ఉన్నటువంటి వ్యక్తి. ఆరోగ్యం సహకరించకపోయినా కానీ పార్టీ కోసం నిరంతరం తప్పించి నాయకులతో కార్యకర్తలతో మాట్లాడి పార్టీని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నాగబాబు గారు. నాగబాబు గారికి నేడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మంత్రివర్గ విస్తరణలో తీసుకోవడం, అదేవిధంగా శాసనసభ కోటాల్లో శాసనసభ సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ తీసుకోవడం, ఎమ్మెల్సీగా ప్రకటించడం మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నాగబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకనంటే ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలో నాగబాబు గారు బలమైనటువంటి పాత్ర పోషించారు. కానీ జనసేన పార్టీలో తమ్ముడిని ఎవరన్నా అంటే విరుచుకుపడే తత్వంతో మూర్ఖులు, ఒక రకంగా చెప్పాలంటే శాడిస్టులతో కూడా డిబేట్లో పాల్గొని తన తమ్ముడి మీద ఒక మాట పడనేయకోకుండా అలాగే తన అన్న మీద ఒక మాట పడనేయకోకుండా ఈ జనసేన పార్టీకి ఒక బాహుబలిలాగా నిలబడినటువంటి వ్యక్తి నాగబాబు గారు. అలాంటి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం తప్పేమీ లేదు. నీ కాళ్ళకే నొప్పి వస్తే నీకు బొయ్యికలకి ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తికి నువ్వు ఎంపీ సీట్ ఇచ్చినటువంటి వ్యక్తి నువ్వు. అలాగే నీకేదో కేసులో సహాయం చేస్తే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినటువంటి నువ్వు కూడా ఇవాళ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నావంటే నీ చెల్లిని కాపాడుకోలేనటువంటి నువ్వు కదా. ఆయన నిలబడతావే కాకుండా తన ఎమ్మటున్నటువంటి తన అన్నకు కూడా గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇవ్వటం అంటే నిజంగా మేమందరం చాలా గౌరవపడతాం. ఎందుకంటే నువ్వు సొంత చెల్లిని తల్లిని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి నువ్వైతే ఆయన వాళ్ళ అన్నయ్యని కుటుంబాన్ని నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ఆయనగా ఈ చరిత్రలో నిలిచిపోతాడు. ఏమంటే ఇప్పటికే ఆలస్యమైంది. నాగబాబు గారు లాంటి విజ్ఞాని, మేధావి, ఎంతో చదువుకున్న ఆయన లా చదువుకున్నారు. ఒక చదువు విషయంలో ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. రెండోది, సొంత కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్లో ఒక రాజకీయ పార్టీలో ఇంకో మనిషి ఉండాలి.
అది నాగబాబు గారు అవ్వటం, ఆయన్ని ఇప్పుడు రాజకీయాల్లోకి ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఆయన ఎంతో పార్టీకి సేవ చేస్తున్నారు. ఒక రకంగా ఆలస్యమైందని అనుకుంటున్నాం. ఆయన ఇంకా అయితే మినిస్ట్రీ కూడా ఇచ్చి అటువంటి వ్యక్తికి సరైన శాఖ కూడా ఇచ్చి కూర్చోబెడితే ఆ శాఖకు కూడా న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే చాలా లేట్ చేశారు అనుకోవాలి ఆ విషయంలో. ఎందుకంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వెన్నుండి ఉంటూ నేనున్నాను అనే ధైర్యాన్ని నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అలాగే ఇవ్వడం వల్ల నాగబాబు గారికి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. ఆయనకి ఇవ్వడం వల్ల మేమందరం జనసైనికులు అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దానికి గాను మా పవన్ కళ్యాణ్ గారికి మేమే కృతజ్ఞత చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అభిమానులు కాబట్టి మేము. అందుకని చెప్పేసి నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఏమంటే పార్టీకి ఆయన చాలా త్యాగాలు చేశాడండి. ఆయన ఒకప్పుడు ఎంపీగా పోటీ చేసి వదులుకున్నాడు, తర్వాత కూడా ఎంపీగా పోటీ చేసి వదులుకున్నాడు. ఆయన పార్టీకి ఎంతో కష్టపడ్డాడు. పార్టీకి ప్రధాన కార్యదర్శి ఆయన. కులాలు మతాలు ఎన్ని ఏం కాదు అక్కడ చూసింది పవన్ కళ్యాణ్ గారు. పార్టీకి ఎవరైతే నిబద్ధతతో పనిచేస్తున్నారో వాళ్ళకి పార్టీలో సముచిత స్థానం దొరుకుతుంది. 100% దక్కాలి. పార్టీకి పనిచేసిన వాళ్ళకి పదవులు కాకపోతే పార్టీలో పనిచేయని వాళ్ళకి పదవులు ఎలా దొరుకుతాయండి? అది ఇది మీద పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎమ్మెల్సీ అనేది కట్టబెట్టారు. ఇది చాలా సంతోషమైన విషయం అండి. మన జన సైనికులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మన పెద్దన్నకి ఒక ఎమ్మెల్సీ పదవి వచ్చిందంటే అది ఆనందకరమైన విషయమే. ఇందులో ఎవ్వరూ కూడా వేరేగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పటి నుండి ప్రజారాజ్యం నుండి కూడా అన్నలకి తోడుగా ఉన్నారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి బాగా అండగా అసలు ఆయనే భరోసాగా అసలు పిఠాపురంలో గెలవడానికి ఎంతో కృషి చేశారు. మరి లాస్ట్ టైం ఇంత జరగలేకపోయింది కదా. ఎమ్మెల్సీగా నాగబాబు గారు మరి ఈరోజు నామినేషన్ వేయటం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఆయన కూడా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మరి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి క్యాడర్ అందరినీ సమన్వయపరుచుకుంటూ ఎప్పటికప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు మరి క్యాడర్ మొత్తాన్ని ఒక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన సమన్వయపరుచుకుంటూ ప్రతి చోట గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రావటానికి కారకులైనటువంటి నాగేంద్రబాబు గారిని ఈరోజు ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం చాలా శుభపరిణామంగా దీన్ని మేము పరిగణిస్తా ఉన్నాం. నాగబాబు గారి ప్రవేశం దొడ్డిదారి ప్రవేశం అంటూ అమ్మటి రాంబాబు అప్పుడు నేను ఎందుకు చెప్పానంటే ఇవన్నీ సంవత్సరంన్నర 2017 నుంచి నిరంతరం పార్టీకి శ్రమ చేస్తున్నట్టు కష్టపడుతున్నటువంటి వ్యక్తి నాగబాబు గారు. ఏమీ కష్టపడకుండా ఆయన ఇంట్లో కూర్చుని ఉన్న మనిషిని ఇప్పుడు సాయి ధర్మతేజో వరుణ్నో పిలిచి మెగా ఫ్యామిలీలో సాయి ధర్మతేజనో వరుణ్నో లేకపోతే చిరంజీవి గారి వాళ్ళ సిస్టర్నో చిరంజీవి గారినో పిలిచి ఆ పదవి ఇస్తే దాన్ని ఏమంటారు వారసత్వ రాజకీయాలు అని చెప్పంటారు. అరే నీ కళ్ళ ముందు కష్టపడ్డాడు, నీ కళ్ళ ముందు జనసేన పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయనకు దొడ్డిదారిని ఎలా వచ్చింది? శంషేర్గా వచ్చింది. శంషేర్గా అందరూ యాక్సెప్ట్ చేశారు. అందువల్లనే అతనికి ఎమ్మెల్సీ కోటాలో అతనికి ఎమ్మెల్యేలు అందరూ యునానమస్గా ఎన్నుకున్నారు. అంటే వైసీపీలో ఉన్న అలవాటు ఆయన ఏదో బయటికి చెప్పుకుంటాడు. వైసీపీలో ఎమ్మెల్సీలు మేధావులు అందరూ కూడా రాజీనామాలు చేసి బయటకు వచ్చారు. శ్రీరామచంద్రయ్య లాంటి వ్యక్తులు కొంతమంది మేధావులు వైసీపీని తట్టుకోలేక బయటకు వచ్చారు. మరి ఈ దొడ్డిదారిని వెళ్ళే వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు పంపిస్తారంటే దువ్వాడ శ్రీనివాసు వీళ్ళ ఎమ్మెల్సీలకు వెళ్ళేది. ఎమ్మెల్సీలకు వెళ్ళాలంటే దానికి ఒక అర్హత ఉండాలి. దువ్వాడ శ్రీను లాంటి వాళ్ళని ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళని ఇలాంటి జోకర్లు అందరూ వెళ్ళి ఎమ్మెల్సీలుగా వెళ్తే ఇక ఆ పెద్దల సభకు విలువ ఎవరి వల్ల వస్తుంది? అది గ్రహించుకోవాలి. అంబటి రాంబాబు మాట్లాడేటప్పుడు పెద్దల సభకు వెళ్తున్నారంటే దానికి గౌరవం కలిగిన వ్యక్తులు పంపిస్తారు తప్పితే వీళ్ళు చెప్పినట్టు అమ్మాయిల బ్రోకర్లని హత్యలు చేసిన వాళ్ళని కారు డ్రైవర్లను చంపిన వాళ్ళని పెద్దల సభకు పంపరు. ఆ మాత్రం కూడా తెలియదంటే ఇంక అంబటి రాంబాబు ఏంటి అది మాట్లాడేది? అంబటి రాంబాబు గురించి ఇంకా మనం చెప్పాల్సింది ఏమో సార్, ఆయనంతా సుకన్య గాజువాక డ్యాన్సులు ఆయనంతా ఇవన్నమాట. ఎంతసేపు మనం ఆడవాళ్ళ దగ్గర ఉండే డ్యాన్స్ నేర్చుకున్నాం. ఆ సజ్జల గారు ఏదన్నా స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని మాట్లాడదాము. ఏదో రాత్రిపూట పోసాని గారు ఉంటే నేను నీకున్నానంటే నువ్వు ఉండి ఏం చేయగలవు? వెనకెళ్ళబోతుంది నువ్వే.
వెనకెళ్ళిపోతుంది నువ్వే, నీకు తెలియనప్పుడు నువ్వు అక్కడ ఉండి ఏం చేయగలవు? ఐఆమ్ హియర్ అని నువ్వు అక్కడ ఉండి అరుస్తున్నావు, కానీ నువ్వు అక్కడ ఉండడం వల్ల నష్టం ఏమీ లేదు, అలాగే బెనిఫిట్ కూడా ఏమీ లేదు. ఏదో పోసాని గారికి ధైర్యం చెప్తున్నట్టు నటించావే తప్ప మీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారము నువ్వేమి చేయలేవు. నువ్వు మాట్లాడే వాగుడంతా నా వెనక నుంచి వద్దామా, దీనికి తప్ప దేనికి పనికిరావు నువ్వు. అంబటి రాంబాబు గారు, మీ చరిత్ర అందరికీ తెలుసు. మేము విజయవాడలో ఎలా తిరిగావు కూడా మాకు తెలుసు. నీ చరిత్ర అందరికీ తెలుసు కదా. నువ్వు దొడ్డిదారి మనిషివే, నీకు అందుకొచ్చి ఆ బుద్ధులు వచ్చాయి. నువ్వు సత్తెనపల్లిలో ఏం చేసావయ్యా? స్కీములు అడుగుతావు. నువ్వు ఎమ్మెల్యేనా? అసలు ఎమ్మెల్యే అని గెలిచా నువ్వు. అసలు ఎమ్మెల్యే నువ్వు స్కీములు నడపడం ఏంటయ్యా? దుర్మార్గుడా, ఈ సిగ్గుంది అసలు. నువ్వు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని విమర్శించాడు, నీకు ఆ స్థాయి లేదు. అంబటి రాంబాబు ఉంది. ఏమండి, అంబటి రాంబాబు ఒక డ్యాన్సర్ రాంబాబు. ఏమండి, అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు ఏం తెలియదు. పచ్చకావర్లుడు పచ్చకావర్లు వచ్చినట్టు ఆయనకి అంతా పచ్చకావర్లే. ఏనాడన్నా రంగా గారి గురించి నేను శిష్యుడు అని చెప్తాడు. రంగా గారు జిల్లా పేరు పెట్టమని ఎప్పుడన్నా అడిగాడు అంబటి రాంబాబు? ఏనాడు అడగాలి? అడగకుండా దొడ్డిదారులు. ఎందుకంటే ఉన్న 11 సీట్లు రేపొద్దున రావేమో, ఎట్లా కూడా కాపాడుకోవాలని చూస్తున్నారు. రేపొద్దున ఖచ్చితంగా జనసేన పార్టీకి రాధారంగ మీద మద్దతు ఉన్నాం కాబట్టి ఆ 11 సీట్లు కూడా రాకోకుండా 175 సీట్లు మేము పవన్ కళ్యాణ్ గారికి కానీ కూటమికి గెలిపించడానికి రాధారంగంతో శక్తి వంచలేక పూర్తి చేస్తాం. దొడ్డిదారులు, దొంగ పనులు, పిచ్చి రాజకీయాలు చేసేది మీరండి. అది మీ గురించి మీరేం చేస్తున్నారో అది ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లటం మీకు అలవాటే. ఎక్కనైనా మానుకొని ప్రజల కోసం మేము నిజంగా రాష్ట్రంలో మేము గెలిచాక రాష్ట్రంలో ఏమన్నా అన్యాయం జరిగితేనో, రాష్ట్రంలో ఏమన్నా పనులు జరగకపోతేనో, నిధులు తీసుకొచ్చి మేము ఇక్కడ పనులు చేయకపోతేనో మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎంత అసహ్యం అంటే మీ విలువను కోల్పోతున్నారు ముందు. అది గమనించుకోండి. అధికారంలో ఉన్న అయ్యే పనులు, అధికారంలో లేకపోయినా అయ్యే పనులు అనేది మీకు సభ్యత కాదని మేము తెలియజేస్తున్నాం. మీకులా వ్యాఖ్యలు అయితే మేము చేయలేము. మేము దొడ్డిదారులు అంటే అప్పుడు విజయసాయి రెడ్డి వాళ్ళందరూ దొడ్డిదారులు అవుతారు. ఎందుకంటే అసలు పని చేయకుండా పార్టీ ఆఫీస్ గుమ్మాలు కూడా ఎక్కకుండా ఎక్కడెక్కడో కాంట్రాక్టుల దగ్గర డబ్బులు వసూలు చేసుకున్న వాళ్ళు రాజ్యసభ సభ్యులు వాళ్ళు అయ్యారు. కానీ మా నాగబాబు అలా అవలా పార్టీకి పనిచేసి పార్టీ అభిమానం పొంది పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఆయన వంతు కృషి చేసి ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. కానీ అంటే అంబటి రాంబాబు అంటే ఇంకా ఆయన అయిపోయాడండి. పనికిరాని చెత్తలాగా అయిపోయింది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మనం ఆయన గురించి మాట్లాడుతుంటుంటే ఆయన అనుకుంటాడు నేను ఒక పెద్ద హీరోని అయ్యాను అనుకుంటాడు. అంబటి రాంబాబు గురించి ఎంత తప్పు మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అతనికి వ్యవహారం తెలీదు, ఏదో మాట్లాడినప్పుడు ఆయన దానికి మనం సమాధానం అలా చెప్తామండి. ఎమ్మెల్సీలు అందరూ తిడతారు ఆయన్ని రేపు. ఎందుకంటే దొడ్డిదారా ఎమ్మెల్సీ అనేది దొడ్డిదారని ఒక రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడువేనా? నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వ్యక్తిగా మాట్లాడాలి, కానీ ఒక శాసన మండలిని నువ్వు అవమానపరిచినట్టే. ఈరోజు శాసన మండలిలో నీ మీద గట్టిగా తీర్మానం చేసి నిన్ను సభా హక్కుల ఉల్లంఘన కింద నీ మీద ఏదైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అసలు అంబటి అన్న పేరు మా జన సైనికుల మీద, మా పవన్ కళ్యాణ్ గారి మీద కాంట్రవర్సీ మీద ఆయన ఫోకస్ అయ్యాడే తప్ప వాళ్ళకి ఒక్క ఓటు కూడా రాదు. అంబాటి అన్నవాడు ఒక కార్పొరేటర్ పోటీకి కూడా పనికిరానోడు. జనసేనను అడ్డం పెట్టుకొని ఓట్లు తెచ్చుకున్నాడు అంతే, ఏదో కామెంట్ చేసుకొని. జనాల్లోకి వెళ్ళాలంటే జనసేన పేరు కావాలి. అలా ఇప్పుడు కూడా మళ్ళీ వస్తుందని ఆశిస్తున్నాడు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారికి కూడా ఈ మీడియా ద్వారా నేను చెప్పబోయేది ఏంటంటే, బాబు ఇకనైనా మానండి. మీరు తప్పులు చేశారు. ప్రతి మనిషికి ఒక ఛాన్స్ ఉంటుంది. పెద్ద దొంగకు కూడా మానవతావాదంగా జైల్లో శిక్ష తగ్గిస్తూ ఉంటారు. అలాగే మీకు కూడా ఒక అవకాశం వచ్చింది. గత 5 సంవత్సరాల్లో ఎన్ని తప్పులు చేసినా ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయకండి. ఎందుకంటే మీ కుటుంబంలో మీ పిల్లలు మీ పాపాలకి అనుభవించే రోజులు వస్తాయి. అలాంటివి రాకుండా మీ పిల్లలను దృష్టిలో పెట్టుకొని మీరు మానవత్వంగా మనుషులుగా మాట్లాడమని ఈ మీడియా ద్వారా చెప్పడం కాకుండా, తర్వాత దొడ్డిదారి తొక్కలో దారి అంటున్నారేంటి? ఏంటంటే అది దొడ్డిదారి. వాళ్ళు చేసింది దొడ్డిదారి. ఎవడెవడో తెలియని వాళ్ళు కూడా రాజ్యసభ సీట్లు తెచ్చుకున్నారు దొడ్డిదారులు. అలాగేం కాదు. మా నాగబాబు గారు ఫస్ట్ నుంచి కూడా జనసేన పార్టీలో కష్టపడి వచ్చారు. దొడ్డిదారి ఏంటంటే అదే ఇందాక మీకు చెప్పా, చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు అర్థమయ్యే కాలం ఇది. మీరు ఏం చేసినా చెల్లదు, మీరు ఎన్ని చెప్పినా కూడా మీ ఇక ఆటలు సాగవు. కామెంట్ చేయడం అనేది సర్వసాధారణం. రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, తర్వాత అనిల్ కానీ వీళ్ళు కామెంట్ చేసి వైసీపీని ఓడగట్టడంలో ప్రధాన పాత్ర వహించారు. వాళ్ళు కామెంట్ చేయడం వల్ల ఎవరికి ఎటువంటి నష్టం కాదు. వాళ్ళ అక్కసాన్ని వెళ్ళబుచ్చినట్టు ఉంది, కానీ వాళ్ళు సరైన కామెంట్స్ చేస్తే దానికి మనం రిప్లై ఇవ్వచ్చు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. నాగబాబు గారిది దొడ్డిదారి ప్రవేశం అని అంటున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ ఎవరిదండి? ఆ పార్టీ ఎవరిది?
బేరే శివకుమార్ అనే ఒక వ్యక్తి దగ్గర నుంచి పార్టీ లాక్కున్న వాళ్ళు ఎమ్మెల్సీ నాగబాబు గారు అంత ఇదిగా ఎమ్మెల్సీకి వెళ్తే దొడ్డిదారి ప్రవేశం అని అంటున్నారు. ఇది ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే మాటలు. అందులోనే అంబాటి రాంబాబు లాంటి సీనియర్ నాయకులు ఇలా మాట్లాడడం చాలా హాస్యాస్పదం అన్నమాట. దొడ్డిదారో ఏదారో ఇప్పుడు ఆయన నాగబాబు గారు వెళ్తున్నారంటే ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఉన్న చాలామంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అంతకుముందు 6 ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటి దొడ్డిదారిలో వెళ్ళినట్టేనా? కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా అయ్యారు. లేకపోతే ఆయనలాగా ఓడిపోయి పక్కన కూర్చునే వాళ్ళు కదా అంబటి రాంబాబు గారి లాగా. అది ఇప్పుడు ఇక ఆల్రెడీ ఆయన ఒకసారి కంటెస్ట్ చేసి ఉన్నారు. 10 ఏళ్ల పాటు పార్టీకి పనిచేసి ఉన్నారు. ఒక కార్యకర్త కన్నా ఎక్కువగా ఆయన ఆర్థికంగాను శారీరకంగాను అన్ని రకాలుగా నాయకుడు వెంట నిలిచి కష్టంలోనూ నష్టంలోనూ తోడున్నారు. ఒక పార్టీని డెవలప్ చేయడంలో ఈరోజు జనసేన పార్టీ 100కు 100 స్ట్రైక్ రేట్ తోటి దూసుకుపోతుంది అనడంలో నాయకుడికి వెనక వెన్నుముకగా నిలబడింది నాగబాబు గారు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పెరిగిన దగ్గర నుంచి ఆయన భావజాలము ఆయన మీద పరోక్షంగా చాలా ప్రభావితం చూపించాయని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీచెస్లో చెప్పడం జరిగింది. సో ఈ రకంగా జనసేన పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందనడానికి నాగబాబు గారు కూడా ఒక కారణం అనడానికి అతిశయోక్తి లేదు. అలాంటిది ఆయన దొడ్డిదారిలో వెళ్ళాల్సిన కారణం ఏముంది? ఇప్పుడు అవకాశం వచ్చింది, అంతకుముందు కంటెస్ట్ చేశారు, ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి త్యాగం చేశారు. చేసే అవకాశం ఉన్నా కూడా కూటమి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కూటమి తాలూకు పార్టీల కోసం ఆయన సీట్ త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీగా క్యాబినెట్లోకి అడుగు పెడుతున్నారు. ఇది దొడ్డిదారి అయితే కాదు, రహదారే రాజమార్గం ద్వారానే వెళ్తున్నారు. దొడ్డిదారుల్లో రాజకీయాలు చేయడాలు, దొంగ రాజకీయాలు చేయడాలు. వైఎస్ఆర్సీపీ పార్టీకి క్రిమినల్ పార్టీ కాబట్టి ఆ క్రిమినలిజం వాళ్ళకు ఉంటుంది కాబట్టి అందరూ అలాగే పచ్చకావర్లోడికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు వాళ్ళకు కూడా పచ్చగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎటు దొడ్డిదారులు వాళ్ళకి అలవాటే కాబట్టి. మొన్న అంబటి రాంబాబు ఏదో వాగుతూ ఉన్నాడు. బాబు అంబటి రాంబాబు గారు, మీరు కూడా ప్రజలు పోయినసారి ఎన్నికల్లో మీరు ఏమైతే ప్రచారం చేశారో గుర్తుకు తెచ్చుకోండి. బతిమలు ఆడుకున్నాడు ప్రజల్ని. మీరు చెప్పే జెండా నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఉద్దేశించి మీరేమన్నారు, నా గుండెల్లో బాక్ అవుతుంది, అది అవ్వకండి అని బతిమలు ఆడుకొని పబ్లిక్గా వ్యాన్ మీద నించొని సిగ్గు లేకుండా అడుక్కున్నాను ప్రజల్ని. అది గుర్తుపెట్టుకోను. ఎదుటోని విమర్శించే ముందు నువ్వు ఎలా అడుక్కున్నావు, నువ్వు ఎలా ఎమ్మెల్యే అయ్యావు, ఏ రకంగా అసెంబ్లీలో అడుగు పెట్టావు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప అందులో తప్పేముంది? దొడ్డిదారేముంది? ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ జరుగుతుంది, అవకాశం వచ్చింది, నించుంటారు, తప్పేముంది అందులో? మీరు సొంతగా రాజ్యాంగాలు ఏమన్నా రాయిపోతున్నారా? మీరేమన్నా గతంలో మీ పార్టీ నుంచి ఎవరు అలా ఎన్నిక అవ్వలేదా? ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఎన్నిక అవ్వలేదా? మీ సొంత రాజ్యాంగాలు ఏమైనా రాద్దాం అనుకుంటున్నారా? అలా రాసుకుంటే కుదరదండి. ఇది అధికారికంగానే యాజ్ పర్ ప్రాసెస్ అవకాశం ఉంది, రాజ్యాంగంలో అవకాశం ఉంది, ప్రకారంగా వెళ్తా ఉంది, తప్పేం లేదండి. దొడ్డిదారి ప్రవేశం అని ఆయన ఏ విధంగా కామెంట్ చేస్తున్నారో ఆయన్ని ఒకసారి తెలుసుకోమనండి. ఇది నాగబాబు గారి దొడ్డిదారి ప్రవేశం ఎందుకు అవుతుంది? రాజకీయబద్ధంగానే చేస్తారు. అంబటి రాంబాబు అనేవాడు సంక్రాంతి సంబరాల్లో డ్యాన్సులు వేసుకునేవాడు. ఆయనకి నాగబాబు గారి విలువ, పవన్ కళ్యాణ్ గారి విలువ ఎలా తెలుస్తుందండి? ఒకవేళ డ్యాన్సులు అయిపోయాక ఉన్న ఖాళీ సమయం కూడా అరగంట గంట సుకన్య అనుకుంటా తిరిగే వ్యక్తి మాటలు ఇవాళ మనం పట్టించుకోవడం అనవసరం. అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటల్ని మనం పరిగణనలోకి తీసుకుంటే ఇక ఈ 11 సీట్లు ఎలాగైతే ఉన్నాయో అలా అదే మాదిరిగా ఉంటాయి. ఎక్కడ దొడ్డిదారే నీకు కనిపిస్తూ ఉంది అంబటి రాంబాబు గారు? ఆయన మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న మాట వాస్తవం కాదా? ఆయన ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఆయన ఎంతో కష్టపడి ఆనాడు మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా అనకాపల్లి ఎంపీ సీటు కూడా ఫైనల్ అయిన తర్వాత ఎన్డీఏ కూటమి మరి దాంట్లో భాగంగా సీటు ఆయన త్యాగం చేసి వేరే మన కూటమి అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. మరి అదంతా వాళ్ళకి కనిపించట్లేదా? అంబటి రాంబాబు గారికి కనిపించట్లేదా? మాట్లాడే మాటలు కూడా చాలా జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తాను. నాగబాబు గారు దొడ్డిదారి ప్రవేశం అనుకుంటే మరి గతంలో వైసీపీలో ఎమ్మెల్సీలుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా దొడ్డిదారినే వచ్చారని చెప్పేసి ఈ అంబటి ఆంబోతిని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదే నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కోసం మనం మాట్లాడాలంటే ప్రతి నాయకుడు ఒక మీనింగ్లెస్గా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా ఉన్నాం. లాస్ట్ టైం కోవిడ్ టైంలో నర్సీపట్నంలో ఒక డాక్టర్ని మాస్క్ లేవని చెప్పేసి ఆయన మీద ఒక రకమైన నిందలు వేసి ఆయన్ని ఒక రకంగా హింసించారు. నేనేమంటానంటే యావత్తు ఎన్డీఏ కూటమి ప్రజలందరూ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే
జగన్ని ఒకసారి మెడికల్గా చెక్ చేయించి ఆయన సైకాలజికల్గా కరెక్ట్గా ఉన్నారా లేదన్న సర్టిఫికెట్ ఎన్డీఏ కూటమి ప్రజలు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కాబట్టి మా తరపు నుంచి, మా పార్టీ తరపు నుంచి కూడా గవర్నమెంట్ దీన్ని చొరవ తీసుకుని జగన్ గారిని ఒక్కసారి మెడికల్ చెకప్ చేయించి వాళ్ళ నాయకులు కూడా చెకప్ చేయించి తర్వాత నుంచి ఏదైనా మాట్లాడితే బాగుంటుందని మా కోరిక. అచ్చోసిన ఆంబోతులు, దున్నపోతులు, గేదెలు మాట్లాడే మాటలకి మేము స్పందించాల్సిన అవసరం లేదు. అంబటి రాంబాబు గారికి ఆయన దొడ్డిదారిలో వచ్చారా, కష్టపడితే ఆ స్థాయికి వచ్చారా? ప్రతి ఒక్కటి 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో కష్టపడితే ఈ స్థాయికి వచ్చారో వారికి కూడా తెలుసు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకపోతే రాంబాబు గారికి చినిగిపోతుంది. కాబట్టి అలాగా చినిగిపోయేది కాబట్టి మాట్లాడే మాటలకు కూడా మేము పెద్దగా స్పందించాం. ఆంబోతు మాటలకి ఇక్కడ ఎవరు కూడా భయపడేటువంటి సిచ్యువేషన్ లేదండి. ఎందుకంటే మీరు అడుగుతూ ఉంటాను కొద్దీ వాళ్ళ హిస్టరీలన్నీ బయట పెట్టాల్సి వస్తూ ఉంటాయి. సుకన్య గంట అరగంట ఇవన్నీ మీరు చేసేటువంటి దొడ్డిదారి పనులండి. బయటకు వచ్చేసేమో ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, వెనకమాలేమో దొడ్డిదారి మాటలు. మీరా నాగబాబు గారి గురించి మాట్లాడారు. దయచేసి ఇట్లాంటి చౌకబారు మాటలు మాట్లాడి ప్రజల్లో ఆల్రెడీ చీకొట్టించుకున్నారు. ఇంకా హీనాతిహీనంగా చీకొట్టించుకోవద్దని చెప్పేసి తెలియజేస్తారు. వాళ్ళందరూ బ్యాడ్ మనుషులు కాబట్టి వాళ్ళకంతా అలాంటి ఆలోచనలే ఉంటాయి. వారసత్వం లేకపోతే ఏది పడితే అది మాట్లాడుతుంటారు. ఇది మనకి రాజ్యాంగబద్ధంగా ఆయన సేవ చేశారు, ఆయనకి దక్కాల్సిన విషయమే. అందులో ఎవరికి కూడా అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి ఎమ్మెల్సీ సీటు మన మామూలుగా ఉన్న ఆయన రైట్ హ్యాండ్గా ఉన్న హరిప్రసాద్ గారికి ఇచ్చారు, సొంత అన్నని కూడా పక్కన పెట్టి. మరి ఇంకా తర్వాత కూడా మరి మన జనసేనకి పెద్దన్న ప్రధాన కార్యదర్శిగా చేస్తున్న ఆయనకి ఇవ్వకుండా ఇంకా ఎవరికి ఇవ్వాలండి? అందులో అసలు తప్పు పడ్డానికి ఏముంది? నాగేంద్ర బాబు గారిది దొడ్డిదారి ప్రవేశం అంటూ అంబటి రాంబాబు కామెంట్ చేశారు. ఈయన స్ట్రైట్గా వెళ్తాడు బాబు. ఎందుకంటే సుకన్య కన్య ఇవన్నీ ఆయనకి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇస్తే ఆయన ఏమాత్రం దొడ్డిదారిని కాకుండా రహదారి పోలవరం ప్రాజెక్టుకి ఏం కట్టాడో ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఈ అంబటి రాంబాబు గారు ఇవాళ నాగేంద్ర బాబు గారు దొడ్డిదారిని వెళ్తున్నాడు, వెనకదారి నుంచి వెళ్తున్నాడని చెప్పడం అంబటి రాంబాబు గారు అనగా వీళ్ళందరూ కూడా వీళ్ళ ప్రజల్లో చేత్కరించుకునేటువంటి పరిస్థితులకు వచ్చారు. వాళ్ళు ఇంకా ఏంటంటే మేము ఇంకా బతికే ఉన్నాం, మేము ఇంకా పోలేదనేటువంటి తెలియపరచుకోవడం కోసం మాట్లాడుతున్నారు తప్పితే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళ యొక్క మేము ఇంకా ఉన్నాం, ఈ పార్టీలో ఉన్నాం అనేటువంటి దానికోసం వీళ్ళు కాపాడుకున్న చూస్తున్న కొంతమంది ఏమో ఎందుకున్నారా బాబు పడవలో టైటానిక్ షిప్ మునిగిపోయినట్టు మునిగిపోయినటువంటి తలకాయ పట్టుకుని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటే ఇంకా మేము ఉన్నాం అనేటువంటి ఎక్స్పోజ్ చేసుకోవడం కోసం దువ్వాడ శ్రీనివాసరావు మాట్లాడుతున్నాడంటే నిజంగా కూతురు వయసు ఉన్నటువంటి వ్యక్తితో ఆయన చేసేటువంటి రీల్స్ చూస్తుంటే నిజంగా ఈ సభ్య సమాజం తలదించుకుని ఇలాంటి వ్యక్తులను మనం శాసన మండలికి పంపించింది అనే విధంగా ఉంది. అదే నాగేంద్ర బాబు గారు ప్రజా సమస్యలపై మాట్లాడారు. గతంలో కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేశారు. నాగేంద్ర బాబు గారు చిరంజీవి గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్నిటి వెనకాల కూడా నాగేంద్ర బాబు గారి పాత్ర ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి రాజకీయ సేవా కార్యక్రమాల కన్నా కూడా నాగేంద్ర బాబు గారి పాత్ర ఉంది. నాగేంద్ర బాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం అంటే జన సైనికులకి, మెగా అభిమానులకి, మెగా సోదరులందరికీ న్యాయం జరిగినట్టుగా భావిస్తున్నాం. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే అంబటి రాంబాబు గారు దొడ్డిదారిన వాళ్ళ పార్టీని ఎట్లయినా సరే పొడుగోబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది ఇది. ఎందుకనంటే రహదారిలో వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని గెలవలేరు, కానీ జగన్ గారిని ఓడించగలరు. దొడ్డిదారిని ఇంకా శాంతం సంకనాగించాలి ఆ పార్టీని అంటే ఇలాంటి విమర్శలు చేస్తూ ఉండాలి. ఆయన నాకు తెలిసి శకుని పాత్ర పోషిస్తున్నారు. ఆ పార్టీకి శల్య సారథ్యం అంటే అంబటి రాంబాబు గారే. శల్యుడు కర్ణుడు ఏం చేశాడండి? ఇప్పుడు అదే పార్టీకి కర్ణుడు పక్కన ఉన్న శల్యుడు అంబటి రాంబాబు గారు. తొందరలో ఆ పార్టీని పూజించే వరకు ఆయన నిద్రపోవాలి. అవునండి, ఆడొక ఆంబోతు, వాడి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఎమ్మెల్సీ అంటే ఏంటి? పెద్దల సభ. అది పెద్దల సభ అవమానిస్తున్నాడు. అటు ఎమ్మెల్యేగా గెలవడం అనేది శుద్ధ దండగాడు. ఏదో గాల్లో గెలిచాడు, ఇప్పుడు గాలి మాటలు మాట్లాడుతున్నాడు. లేకపోతే ఏంటంటే పెద్దల సభ గురించి దొడ్డిదారిని వచ్చారు, ఆ దారిని వచ్చారు, ఈ దారిని వచ్చారు. అసలు మనిషి అయితే అలా ఎవడు మాట్లాడు, ఆవిడ అసలు మనిషే కాదు. నాగబాబు గారి ప్రవేశం దొడ్డిదారి ప్రవేశం అంటూ అంబటి రాంబాబు కామెంట్స్ చేశారు. వీడిదేమన్నా సింహదారి మీద వెళ్తున్నాడు ఏంటి? ఏమన్నా వాళ్ళ ఆవిడని ఇంట్లో వదిలేసి దొడ్డిదారిలో వెళ్ళి అక్కడికి వెళ్ళి స్టెప్పులు వేసి అయ్యేసి వీడియోలు అన్నీ బయటకు వస్తే అమ్మాయిలతో స్టెప్పులు వేసి అయ్యని సంక్రాంతి పండగకి ఈడేమన్నా దొడ్డిదారిని వెళ్ళాడా, లేకపోతే అప్పుడు ఏమన్నా సింహదారిలో ఏమన్నా వెళ్ళాడా? ఈ ఎదవ మాట్లాడేవాడు అయిపోయాడు. మళ్ళీ అది ఏం చేశాడు?
గుంటూరు డిస్టిక్లో ఉంటే ఆడేమన్నా పీకిందేముంది పొడిసిందేముంది. ఈడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్లు చేస్తారు. రేపే ఉంటే జన సైనికులు అందరూ వెళ్ళి ఆడిని మొత్తం ఇంటితో సహా లేపేసేటట్టే చేసుకుంటున్నాడు అసలు చెప్పాలంటే.